మనం శ్రీ వర్షవేదీశ్వర స్వామి దేవస్థానం మీనాంబరంకి ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకున్నాం. తర్వాత మనం దేవాలయంలోని స్వామివారిని మూల విరాట్టుని దర్శించుకోవడం జరుగుతుంది. మీరు కూడా చూడగలరు. జడ్చర్ల కలకుర్తి నేషనల్ హైవే 167 రహదారిలో కురగడ్డపల్లి అనే గ్రామం నుండి 1.5 కిలోమీటర్ దూరంలో మీనాంబరం శ్రీ వర్షవేదీశ్వర స్వామి దేవస్థానం కలదు. మనం ముందుగా దేవాలయం దగ్గరకు వచ్చి, అంటే ప్రతి మహాశివరాత్రి రోజు ఇక్కడ బ్రహ్మోత్సవాలు, స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరుసటి రోజు రథోత్సవం, మరుసటి రోజు శకటోత్సవం, అంటే బండ్లు లాగుడు ప్రోగ్రాం ఉంటుంది. మనం ఇప్పుడు చూసేది నందీశ్వరుడు, అతిపెద్ద నంది. ఇది మనం శ్రీ వర్షవేదీశ్వర స్వామి ముందు భాగంలో మండపంలో ఉంటుంది ఎదురుగా. ఇప్పుడు చూస్తున్నది మనం గర్భాలయం వెడప వైపు ఉన్న దేవతా మూర్తులను మనం చూస్తున్నాము. ఇది శ్రీ వర్షవేదీశ్వర స్వామి దినదినానికి ప్రతి సంవత్సరానికి అభివృద్ధి జరుగుతూ వస్తుంది. ఇది చాలా పురాతనమైన దేవాలయంగా ప్రముఖులు చెప్తారు. ఇప్పుడు చూస్తున్న నందీశ్వర స్వామి అతి పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ టెంపుల్ కూడా మనకు మరి కొద్ది రోజుల క్రితమే నిర్మించారు ఈ మండపము. ఇప్పుడు చూసే ఈ విగ్రహమే శ్రీ వర్షవేదీశ్వర స్వామి మూల విరాట్ విగ్రహం. ఎక్కడా లేని విశిష్టత అంటే మనం శ్రీ వర్షవేదీశ్వర స్వామికి అభిషేకం చేయవచ్చు గర్భాలయంలోకి వెళ్ళి, మరియు మనం దర్శించుకోవచ్చు నేరుగా తగిలి. మీరు కూడా ఈ దేవాలయం దర్శించుకుంటారా?